ఈ లోకములో అనేక మంది చాలా చాలా జ్ఞానవంతుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ వారి వారి యొక్క జ్ఞానముతో తమ్ము తాము చేరుపుకొనుటకే పనికి వచ్చే పరిస్థితులు ఉన్నాయని సృష్టికర్త దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులను నానా విధములుగా మనము చూస్తూ ఉన్నప్పుడు అనేకులు ప్రకృతి సంబంధమైన జ్ఞానముతోటి, మరికొంతమంది ఈ లోక సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, అంతేకాదు దయ్యముల జ్ఞానముతో నింపబడి ఉంటారు. ఇలాంటి వారందరి జ్ఞానము కూడా ఒక దినాన నశించిపోతుంది. ప్రస్తుత కాలానికి వాళ్ళు చాలా బాగా ఉన్నతంగా కనిపిస్తారు, చాలా మేధావుల్లాగా కనిపిస్తారు. కానీ చివరికి వారి జ్ఞానం అంతా కూడా వృధా అయిపోతుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము లేక ప్రభువు అనుగ్రహించే జ్ఞానము చాలా శ్రేష్టమైంది, పవిత్రమైంది, యుగయుగములు మనకు స్వాస్థ్యముగా ఉంటుంది. ప్రభువిచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో కూడా మానవ హృదయము నింపబడి ఉంటాయి. సోదరులారా, ఆ దేవుని యొక్క జ్ఞానము ఎటువంటి పక్షపాతం లేకుండా మంచి ఫలములతో నింపబడిన పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఈ జ్ఞానము ఎల్లప్పుడూ ఈ లోకంలోనూ మనకు మహిమను ఘనతను కలుగు చేస్తుంది. రాబోయే లోకంలో మనము సంపాదించుకున్న అతి శ్రేష్టమైన సంపదగా మనతో కూడా ఉంటుంది. ఇది దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకొనుట అనే ఆసక్తి కలిగిన వారికి మాత్రమే దొరుకుతుంది. లోకంలో రకరకాలుగా పుస్తకాల జ్ఞానాన్ని చూడండి, మనం గమనిస్తున్నాం. చాలా తెలివైన మాటలు, మంచి మంచి డైలాగ్స్ రాసుకుంటున్నారని చెప్పి రకరకాలుగా వాళ్ళని తెలివైన వాళ్ళగా లోకం గొప్ప చేస్తూ ఉంటుంది. కానీ చివరికి వారి మాటలన్నీ వ్యంగ్యంగానో అసభ్యంగానో ప్రజలందరినీ మరి అపాయకరమైన స్థితిలోనికి నెట్టివేయడానికే పనికొస్తాయి. కానీ సోదరులారా, వీటి వల్ల ప్రయోజనం లేదు. చివరికి ఈ లోకానికి సంబంధించిందంతా కూడా వృధా అయిపోయేదేనని మనము కేవలము దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధతలో మంచి కనికరముతోటి మంచి ఫలములతోటి నిండుకొనిన పవిత్ర హృదయులుగా జీవించే భాగ్యము ఇది దేవుని యొక్క అనుగ్రహం.